ఎస్హెచ్ఓ ఏపీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మరొక మంచి విషయం తెలుసుకుందాం. ఇప్పుడు చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం ఒక మాట, కర్మ రిటర్న్స్ అని. ఇది కర్మ అనేటువంటిది తిరిగి వస్తుంది అనేటువంటిది బాగా బాగా పాపులర్ అయిపోయింది కదా. దీన్ని అందరూ కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ కర్మ రిటర్న్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే, మన శాస్త్రాలు ఏ విధంగా చెప్తున్నాయో చూడండి. ఒక 5ని తల్లి గర్భంలో ఉండగానే మనం తెచ్చుకుంటామట. ఈ 5 ఎవరు కూడా మార్చలేరు. అంటే పూర్వ జన్మల్లో మనం చేసుకుని ఉండేటువంటి ఆ కర్మలు, వాటి ఫలితాలు. కర్మ అంటే ఏంటి? పనులు, మనం చేసేటువంటి పనులు, దాని ఫలితం. మనం ఏ పని చేసినా కూడా దానికి ఒక ఫలితం అంటూ ఉంటుంది. కొన్ని వెంటనే తెలుస్తాయి ఫలితాలు, కొన్ని తర్వాత కాలంలో తెలుస్తాయి. ఉదాహరణకి చెప్తాను. ఏదైనా తినకూడనటువంటి పదార్థం, విషాహారం కనుక మనం తిన్నాం అనుకోండి, దాని ప్రభావం వెంటనే శరీరం మీద కనిపిస్తుంది. అలాగే తాగకూడనటువంటి, ఇప్పుడు విపరీతంగా తాగుతూ ఉన్నారు కదా జనాలు. అలాగే డ్రగ్స్ హ్యాబిట్ ఒకటి బాగా ఎక్కువైపోయినాయి. ఇటువంటి అలవాట్లన్నీ కూడా వీటి యొక్క ఫలితం వెంటనే తెలియదు, ఈ రిజల్ట్ అనేటువంటిది. ఇవి వాడుకుంటూ పోగా అనంతర కాలంలో వాటి దుష్ప్రభావాలు ఏంటి, వాటి దుష్పరిణామాలు ఏంటి, శరీరం మీద ఏ విధంగా బాధపడతాడు అనేటువంటిది తర్వాత కాలంలో వాడు అనుభవిస్తాడు, తప్పనిసరిగా అనుభవిస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు చింతించి ఏం ప్రయోజనం లేదు. కాలం అనేటువంటిది జరిగిపోయింది. గతించిన కాలాన్ని ఎవడూ తేలేడు. అందుకని మనం చేసేటువంటి పని మీద చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి వెంటనే చెయ్యాలి. ఆలోచన లేకుండా ఏదో ఫ్రెండ్స్ సర్కిల్లో ఏదో ఉన్నాము, గొప్ప కోసం మనం ఏదో చెయ్యాలి అని చెప్పి అనుకుంటే దాని ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది అనంతర కాలంలో. తక్షణం ఒక మంచి రిజల్ట్ని ఇవ్వచ్చు, సుఖాన్ని ఇవ్వచ్చు, కానీ దాని ప్రభావం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాము? తల్లి గర్భంలో ఉండగానే ప్రతి శిశువు కూడా, ప్రతి ప్రాణి కూడా 5ని తన వెంట తెచ్చుకుంటాడట. ఏంటి అది అంటే, ఆయుహు కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ పంచయితాని సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. గర్భస్థ పిండ దశలో ఉండగానే, తల్లి గర్భంలో పడగానే, అది ఏదైనా కానివ్వండి, ఒక మానవుడనే కాదు, ఏదైనా కానీ, ఒక జంతువు కానీ, పక్షి కానీ, మనిషి కానీ, ఏదైనా కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏమేం తెచ్చుకుంటాడు వాడు? ఆయుహు కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ. ఆయు, ఎంతకాలం వీడు జీవిస్తాడు, ఇది ఎవరికి తెలియదు. నిజంగా ఎవడు ఎంతకాలం జీవిస్తాడు? చాలా దీర్ఘాయు ఉండాలి అని చెప్పి, శతాయుష్మాన్ భవ అని చెప్పి పూర్వీకులంతా కూడా మనల్ని చెప్తూ ఉన్నారు. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే ఆయుష్మాన్ భవ అని చెప్పినని, ఆయుష్మతి భవ అని చెప్పినని, శతాయుష్మాన్ భవ అని చెప్పి ఇలాగే దీవిస్తూ ఉంటారు. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ మనం ఇంతకుముందు ఎటువంటి పనులు చేసామో తెలియదు కదా. దాని ఫలితం నిదానంగా మనకి లభ్యమవుతుంది తప్పనిసరిగా. కాబట్టి ఆయువు చాలా దృఢంగా, బలిష్టంగా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఒక క్షణంలో పడిపోయి చచ్చిపోతూ ఉన్నారు. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అండి. ఎంతమందిని చూడట్లేదు. ఏదో జిమ్ చేసుకుంటూనో, లేకపోతే ఎక్సర్సైజులు చేసుకుంటూనో బాగా బలంగా, దృఢంగా ఉన్నటువంటి వాళ్ళే తక్షణమే వాళ్ళ ఆయువు అయిపోయింది. వాళ్ళు చేసేటువంటి పని ఇంకా ఈ లోకంలో లేదు. అందుకని ఆయువు అనేటువంటిది, ఒక్కొక్కడి ఆయుష్ అనేటువంటిది ఎంత ఉంటుందో తెలియదు. ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. భగవంతుడు ఎంత గొప్పవాడో దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. రేపు మరణిస్తాను అని చెప్పి నేను అనుకుంటే వాడు ఎంత డిప్రెషన్లోకి వెళ్తాడు. అందరూ పరీక్షణ్ మహారాజులాగా ఉండరు కదా. శుక మహర్షి వచ్చి మనకేమి భాగవతాన్ని వినిపించడు.
ఆ డిప్రెసివ్ మూడ్లోకి వెళ్లకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియకుండా గోప్యంగా పెడుతూ ఉన్నాడు, రహస్యంగా పెడుతూ ఉన్నాడు. అందులో ఆయువు. ఆయుహు కర్మచ, పనులు, నువ్వు చేసేటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి, నీ బుద్ధి ఎటువైపు వర్తిల్లుతూ ఉంటుంది, నీ మనసు ఎటువైపు లాగుతూ ఉంటుంది, ఇది కర్మలు అంటే. అంటే నువ్వు మంచి కొంతమందిని చూడండి, పునర్జన్మలు ఉన్నాయా లేవా అని చెప్పి వాదిస్తూ ఉంటారు. పునర్జన్మ అనేటువంటిది లేనే లేదు, అది ఇది అని. ఈ మధ్య కొన్ని ఈ సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన తర్వాత కొన్ని చూస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు కూడా చాలా అద్భుతంగా మంచి కర్ణాటక సంగీతం పాడుతూ ఉన్నారండి. వాళ్ళకి మాటలు వచ్చి రాకుండానే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండగానే కొన్ని రాగాలు వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు పాడుతూ ఉన్నారు. అలాగే శాస్త్ర విషయాలు, భగవద్గీత కంఠోపాఠంగా చెప్పేటువంటి పిల్లల్ని కూడా నేను చూసా. చాలా చిన్న పిల్లలు, 3 ఏళ్ల వయసుకి. ఇది ఇక్కడ కాదు, అమెరికాలో జరిగింది. 3 ఏళ్లకు అసలు మాటలే రావే, అట్లాంటిది 700 శ్లోకాలతో ఉండేటువంటి భగవద్గీత మొత్తం అప్పచెప్పేశారు. చెప్పింది. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఒక అమ్మాయి, పసిపిల్ల, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడు నేర్చుకుంది అమ్మాయి? ఆయుహు కర్మచ విత్తంచ. విత్తము అంటే ధనం. నీవెంత ధనం సంపాదించాలి, ఏ మార్గంలో సంపాదించాలి, ఇవన్నీ కూడా దాన్ని బట్టే నీ బుద్ధి వెళ్తూ ఉంటుందన్నమాట. విత్తంచ విద్య. విద్య అంటే ఏంటి? జ్ఞానం. నువ్వు గొప్ప మేధావి అవుతావా, గొప్ప శాస్త్రజ్ఞుడు అవుతావా, గొప్ప డాక్టర్ అవుతావా, గొప్ప ఇంజనీర్ అవుతావా, లేకపోతే అసలు ఏమీ రాకుండా బట్టి మొద్దు లాగా ఉంటావా? ఇది కూడా మనం తెచ్చుకున్నదే, ఎవడో ఇచ్చింది కాదు. భగవానుడికి ఏం పని పాట లేదా ఏంటి? వీడికి ఇట్లా ఉండాలి, వీడికి ఇట్లా ఉండాలి, వీడు నన్ను తిట్టాడు కాబట్టి పూర్వజన్మలో వీడిని ఈ విధంగా పుట్టించాలి అని చెప్పి ఆయన ఎన్నాడు కూడా అనుకోడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు. నాకు అందరూ సమానమే, ఎవరిని నేను ప్రేమించను, ఎవరిని కూడా దూషించను. నమే ద్వేష్యోస్తి నా ప్రియ అని చెప్పి స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. అందుకని ఇక్కడ దీన్ని ఎవరిని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ డిఫరెన్సెస్ అనేటువంటివి మనకి బాగా కనపడుతూ ఉంటాయి. విద్య నిధనమేవచ. నిధనము అంటే మరణం. ఏ విధంగా మరణిస్తాడు వాడు? వ్యాధులతో తీసుకుని చచ్చిపోతాడా? క్షణంలో వాడి ప్రాణం పోతుందా? యాక్సిడెంట్లో పోతుందా? ఇప్పుడు గాల్లోనే విమానాలు కూడా ఢీ కొట్టుకుంటూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. గాల్లోనే ఎగిరిపోతాయి ఆ ప్రాణాలు, యాక్సిడెంట్స్ అయ్యి. ఎవరు ఏమీ చెప్పలేరు కదండి. కొంతమంది ఆ మృత్యువు నోటి దాకా వెళ్ళి కూడా బ్రతికినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చూస్తూ ఉన్నాం కదా వార్తల్లో ఈ మధ్య. పెద్ద పెద్ద రైలు యాక్సిడెంట్స్ అయినా, ట్రైన్ యాక్సిడెంట్స్ అయినా, బస్సు యాక్సిడెంట్స్ అయినా, కార్ యాక్సిడెంట్స్ అయినా చిన్న పిల్లలు బ్రతుకుతూ ఉన్నారు. కొంతమంది పెద్దవాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. ఎవడు చెప్పగలడు? ఇవంతా కూడా మనం యథాలాపంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇటువంటివి ఎవ్వరూ కూడా నిర్ణయించి చెప్పలేరు. ఈ 5 కూడా ఆయుహు కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ. నిధనము అంటే మరణం. పంచైతాని సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. ప్రాణులందరికీ కూడా గర్భస్థ పిండంగా ఉన్నప్పుడే భగవంతుడు ఇస్తాడట. వాళ్ళ కర్మానుసారంగా ఇస్తాడు. ఆయన కర్మఫల ప్రదాత మాత్రమే.
ఆ కర్మని అనుభవించాల్సింది ఎప్పటికైనా సరే మనమే. అసలు ఈ రోజుల్లో కనుక చూస్తే వ్యాధుల బారి పడకుండా ఎవడైనా ఉన్నాడండి? ప్రతి వాడిని కూడా ఏదో ఒక రోగం పట్టి పీడిస్తూనే ఉంది. వృద్ధాప్యంలో రోగాలు రావడం అనేటువంటిది సహజం ఎవరికైనా కూడా. కానీ చిన్న వయసులోనే రోగాలతో కూడా, అసలు పుట్టేటప్పుడే రోగాలతో పుడుతూ ఉన్నారు. వ్యాధులతో బాధపడనటువంటి వాడెవడు, కష్టాలు పడనటువంటి వాడెవడు జీవితంలో? వాడు గొప్ప కోటీశ్వరుడే కావచ్చు, వాడు ఎన్ని బాధలు పడుతున్నాడో మనకేం తెలుసు. ప్రతి వాడు కూడా శాశ్వతంగా సుఖాన్ని పొందేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. వాడు కోటీశ్వరుడు కావచ్చు, దేశాలకి అధిపతులు కావచ్చు, రాష్ట్రాలకి అధిపతులు కావచ్చు, ఎట్లాగైనా సరే ఎవడి కర్మ ఆ విధంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది కర్మ రిటర్న్స్ అంటే చాలా ఆశ్చర్యం అండి. కొన్ని వందల ఆవులు ఉండొచ్చు, చూడటానికి మనకేమో అన్ని ఒకే రకంగా ఉన్నట్టుగా ఉంటాయి. కానీ ఒక సామాన్యుడు కనుక దూరం నుంచి చూస్తే ఆవుల మంద అని చెప్పి అనుకుంటాం. కానీ లేగదూడ ఏం చేస్తుంది అంటే, ఎంత దూరంలో ఉన్నా కూడా అన్ని వందల ఆవులున్నా వెతుక్కుంటూ దాని తల్లి దగ్గరికే వచ్చి చేరుతుంది. ఇది కర్మ రిటర్న్స్ అంటే. అది ఇంకొక ఆవు దగ్గరికి వెళ్ళదు. దాని తల్లి ఆవు ఎక్కడుందో ఆ లేగదూడ పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వచ్చి దాని దగ్గరే కూర్చుంటుంది, దాని దగ్గరే ఉంటుంది. ఇదండి, ఈ విధంగా ఆలోచించాలన్నమాట కర్మ రిటర్న్స్ అనేటువంటి దానికి. ఇది కూడా చాణక్యుడు చెప్పినటువంటిదే. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా జీవితంలో పనులు చేయాలి, వ్యవహరించాలి. ఇది మనస్సుతో కానీ, మాటతో కానీ, శరీరంతో కానీ 3 రకాలుగా కూడా వర్తిల్లుతూనే ఉంటుంది ఈ కర్మ అనేటువంటిది. ఎవరిని కూడా తెలిసినంత మేర బాధ పెట్టకుండా జీవిస్తే ఈ జీవితాలు సార్థకమవుతాయి. ఈ విషయాన్ని ఇలాగా అర్థం చేసుకోవాలి. ఇది చాణక్య నీతి సూత్రాల్లోనే ఉన్నటువంటి విషయం. ఒకసారి తెలుసుకున్నాం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి SHOAP యాజమాన్యం వారికి కృతజ్ఞతలు.